హల్లెలూయా, ఆహా హల్లెలూయా. అందరూ కలిసి ఆహా హల్లెలూయా, ఆహా. నోరు తెరిచి అందరూ కూడా కొద్ది నిమిషాలు విశ్వాసులు ఉన్నారు, శాస్త్రులు అందరూ కూడా ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. అందరు మాతో నోరు కొద్ది నిమిషాలు. యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు యేసయ్యా. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరూ కూడా నష్టలు పడతారు. ఆరాధనా హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతి నీకేనయ్యా. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెను. అందరి మాట కలిసి ఆరాధన 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 ఆరాధన. నీ మేలులకే ఆరాధన, నీ కార్యముకే ఆరాధన. నీ మేలులకే ఆరాధన, నీ కార్యముకే. అందరూ కూడా ఒకసారి ఆఖరి వెళ్ళి ఆహా హల్లెలూయా, 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 ఆహా హల్లెలూయా. మాకు అత్యంత ప్రియమైన దేవుని నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నారు. రోజు నాన్న ఈ తల్లి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. దేవుని ప్రేమ, నీ కృప, నీ ఆదరణ కుటుంబాలకు మీరు తోడుంచి నేటి వరకు వారి జీవితాల్లో తల్లి లేని వారికి తల్లివి నీవయ్యా.
దేవనైనా మీరు ఎంతగానో కుటుంబాలను ఆదరించి బలపరిచి జ్యోతిరాజ్ గారిని ఇంకా వారికి కలిగి ఉన్న సంతానం ఇంకా వారి అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానీ ఎవరేమైనా వారందరూ కూడా ఈ రీతిగా ప్రభువులో బలపడడానికి స్థిరపడడానికి మీరు అనుగ్రహించారు. నీ శ్రేష్టమైన కృప కొరకు నీ స్తోత్రాలు దేవ. ఈరోజు ఆవిడ్ని స్మరించుకుంటున్నాము దేవ. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మాకు ఎంతో దీవెనకరమని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవ వారి యొక్క 3వ వర్ధంతులు మేమందరం కూడా చేర్చబడ్డాం. సేవకుల సమూహం, విశ్వాసుల సమూహం మేమందరం ఈ రకంగా ఆత్మీయ కలయికలో నీ యొక్క ఆనందంలో మేమందరం కొనసాగడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీ స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ అనేక మంది సేవకులు చేర్చబడి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరి పరిచర్యను మీరు దీవించండి, ప్రతి ఒక్కరి పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. ముందనడు లేని నూతనమైన కృపలో ప్రతి ఒక్కరి పరిచర్యను మీరు నడిపించండి ప్రభా. ఈ రకంగా మేము ఎప్పుడు కలుసుకున్నా మా గురించి వారి గురించి మేము ప్రార్థించుకుంటూ మా పరిచర్యలను ఒకరినొకరిని బలపరుచుకుంటూ నీ రాజ్య విస్తరణలో మేమందరం గొప్ప బలమైన సాధనాలుగా ఈ ప్రాంతాలను కదిలించే వ్యక్తులుగా మా అందరిని మీరు వాడుకోమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు నామమున మరొకసారి ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమె దగ్గరగా ఒకసారి ఆమె చేద్దామండి. ఆమె రైట్. మా పరిచర్ల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను విజయవాడలో పరిచర్య చేస్తున్నాను. మరి తాతయ్య గారు విడిచిపెట్టి వెళ్ళిన మా సంఘాలు, మా యొక్క విశ్వాసులు